సోమనాథ్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రభాస్ పట్టణంలో ప్రభుత్వ భూమి పైన ఒక అక్రమ దర్గాని నిర్మించారు. ఈ దర్గా చుట్టూ ఒక 10-11 దుకాణాలు, చిన్న టీ షాపులు, లేకపోతే రకరకాల రిపేర్ షాపులు, రకరకాల షాపులు ఇవన్నీ కూడా వచ్చేసి కొన్ని ఇళ్ళు కూడా వెలిసి ఒక చిన్న కాలనీ వెలిసింది. వాస్తవానికి ఇదంతా కూడా ప్రభుత్వ భూమి మీద అక్రమ కట్టడాలు. గుజరాత్ ప్రభుత్వము ప్రభాస్ పట్టణంలోని ఈ దర్గాను తొలగించింది. అయితే తొలగించడం కూడా మామూలుగా జరగలేదు. తొలగించడానికి వెళితే చిన్న పిల్లల్ని తీసుకుని మహిళల్ని ముందు పెట్టి మహిళల వెనక నుంచి రాళ్ళు విసిరేటటువంటి అల్లరి మూకలు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఎందుకంటే పోలీసులు ఏదైనా యాక్షన్ తీసుకుంటే పిల్లలు, ఆడవాళ్ళు దెబ్బతింటారు, గాయపడ్డా చనిపోయినా అది పెద్ద వార్త అవుతుంది. కానీ వెనక ఉండి దాడి చేసేటటువంటి సైంధవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ గుజరాత్ ప్రభుత్వము చాలా దృఢంగా, చాలా తెలివిగా వ్యవహరించి ఈ అల్లరి మూకల్ని దాదాపు 100 మందిని అరెస్ట్ చేసింది, అక్రమ కట్టడాన్ని తొలగించింది.